గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పాకిస్తాన్ 4 ముక్కలు కాబోతోందా? పాకిస్తాన్లో విభజన తప్పదా? బలూచ్ వివాదం ఏంటి? ఏళ్ల పోరాటానికి ఇప్పుడు ఫలితం తప్పదా అంటే అవుననే మాట వినిపిస్తోంది. తాజాగా బలూచిస్తాన్ ప్రావిన్స్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ జాఫర్ ఎక్స్ప్రెస్ను హైజాక్ చేసింది. దాదాపు 400 మంది ప్రయాణికులతో వెళుతున్న రైల్లో 100 మందిని బందీలుగా చేసుకున్నారు. అలాగే అడ్డొచ్చిన వారిలో దాదాపు 20 మందిని కాల్చేశారు. అసలు బలూచిస్తాన్ వివాదం ఏంటో ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్లో అతిపెద్ద ప్రావిన్స్ బలూచిస్తాన్. ఆ ప్రాంతం విముక్తి కోసం అనేక ఏళ్లుగా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. తమ ప్రాంతాన్ని పాకిస్తాన్ అన్యాయంగా కలుపుకుందని, తమ వనరులని పాకిస్తాన్ దోచుకుంటోందని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. అలా ఆరోపించే వారిని పాక్ ఆర్మీ కిడ్నాప్ చేసి క్రూరంగా హత్యలకు పాల్పడుతోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల బలూచిస్తాన్ స్వాతంత్రం కోసం వందలాది గ్రూపులు కూడా అన్నీ ఒకే గొడుగు కిందకు చేరాయి. నిజానికి బలూచిస్తాన్ వివాదం పాకిస్తాన్ ఇండియా విభజన తర్వాత నుంచి ప్రారంభమైంది. బలూచిస్తాన్ పాకిస్తాన్లో చేరిన వెంటనే తిరుగుబాటు ప్రారంభమైంది. 1948, 1973 నుంచి 77 మధ్య భారీ తిరుగుబాట్లు అక్కడ జరిగాయి. 1973లో అప్పటి పాక్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో బలూచిస్తాన్ ప్రాంతీయ ప్రభుత్వాన్ని రద్దు చేసి సైనిక చర్యకు ఆదేశించాడు. అప్పటికీ కూడా ఈ ప్రాంతం అట్టుడుకుతూనే ఉంది. అది 2005 సూయికి చెందిన వైద్యురాలు షాజా ఖలీద్ అత్యాచారంతో మరోసారి బలూచ్ రగిలిపోయింది. అప్పటి అధ్యక్షుడు ముషరఫ్ కూడా అత్యాచారం చేసిన వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించడం ఈ మంటను మరింత విస్తరించేలా చేస్తుంది. బలూచిస్తాన్ అనేక వనరులకు నిలయం. బంగారం, లిథియం, గ్యాస్, చమురు, రాగి, బంగారు నిక్షేపాలు ఉన్నాయి. వాటిని సొంతం చేసుకునేందుకు పాక్ ప్రభుత్వంతో పాటు చైనా కూడా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజల హక్కులని కాలరాస్తోందంటూ పాక్ని ఉద్దేశించి బలూచ్ చెబుతూ వస్తోంది. ఇన్ఫాక్ట్ ఆరోపిస్తోంది. బలూచిస్తాన్లో గ్వాదర్ పోర్టుని చైనానే నిర్మిస్తోంది. తమ వనరుల్ని చైనా కొల్లగొడుతోందనే భావనలో ఉంది బలూచిస్తాన్. ఇదే అంశాన్ని బలూచ్ ప్రజలు చెప్తూ వస్తున్నారు. దీంతోనే చైనాపై దాడులు కూడా చేస్తున్నారు. దానికి తోడు పాక్ ఆర్మీ అకృత్యాలకు లెక్కే లేదు అంటూ వాళ్ళు ఆరోపించడం జరుగుతోంది. ఈ ప్రావిన్స్లో 20,000 మందికి పైగా పురుషులు, మహిళలు మరియు పిల్లలను చట్ట విరుద్ధంగా నిర్బంధించారని సైన్యంపై ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే పలు సందర్భాల్లో ప్రవాసంలో ఉన్న బలూచిస్తాన్ వాసులు, బలూచ్ ప్రజలు తమ ప్రాంతానికి స్వాతంత్రం కావాలి, స్వతంత్రం చేసుకోవడానికి స్వతంత్రం ఇవ్వాలని, కావాలని భారత సాయం కూడా కోరారు. దీంతో పాటు మరికొన్ని అంశాలకు సంబంధించి కూడా ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. అదేంటంటే 2029 లోపు, అంటే 2029కి ముందే పీఓకే భారత్లో కలిసిపోవచ్చు అంటూ ఒక అంశానికి సంబంధించి ఒక తీవ్రమైన చర్చ జరిగింది. ఒక ప్రచారం చూడందుకుంటోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.